హలో ఎవ్రీవన్, ఎప్పుడు చేసే టమాటా పచ్చడి కాకుండా ఈసారి అయితే ఇలా డిఫరెంట్ గా టమాటా పచ్చడి ట్రై చేయండి. టిఫిన్స్ లోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక 1/4 కిలో టమాటాలకు ఒక 15 పచ్చిమిర్చి అయితే వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటాలు కూడా బాగా పండినవి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంత మెంతులు, 1/2 టీ స్పూన్ అంత ఆవాలు అయితే వేసుకున్నానండి. స్పూన్ చూసారు కదండి, మనం ఐస్ క్రీమ్ తింటాం కదా స్పూన్, అలాంటి స్పూన్తో కొంచెం కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేయకూడదు. ఈ మెంతులు ఆవాలు లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మెంతులు అనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అయితే ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు అదే బాండీలో 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి ముక్కలు పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి ముక్కలు అనేవి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతే మనం టమాటాలు వేసుకోవాలండి. అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది. పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు ఒకేసారి వేయకండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం అయితే టమాటాలు అండ్ పచ్చిమిర్చి లైట్ గా మగ్గిపోయే వరకు అయితే మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటే మీకు నచ్చినట్టయితే ఇక్కడే కొంచెం గోలీ సైజ్ అంత చింతపండు వేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు అయితే వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇలా అయితే టమాటాలు అండ్ పచ్చిమిర్చి మగ్గిపోయి పైకి ఆయిల్ వచ్చింది చూసారండి. ఇలా ఆయిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి టమాటాలు కూల్ అయ్యే లోపే మనం దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నానండి. పోపు దినుసులు ఎండుమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని లైట్ గా కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ తాలింపు అనేది ఆపేసేసుకోవడమే అండి. స్టవ్ చూడండి, తాలింపు అనేది ఇలా గోల్డెన్ కలర్ రావాలి. చాలా బాగుంటుందండి తాలింపు అనేది కూల్ అయిన తర్వాత పచ్చళ్ళలో వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పదార్థాలు అయితే వేసేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి. దీంట్లోనే చిన్న గోలీ సైజ్ అంత చింతపండు ఇక్కడ వేసుకుంటున్నాను. వేసేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని పలుకుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా అయితే గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో కూల్ అయిన తర్వాత టమాటా ముక్కలని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసుకోండి. టిఫిన్స్ లోకి కాబట్టి స్మూత్ గా చేసుకోండి. అదే అన్నంలోకి కావాలనుకోండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి అయితే టమాటా పచ్చడి ఇలా ట్రై చేయండి. టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఈ టమాటా పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.